హలో గాయ్స్, ఇప్పుడు మనం చిక్పేట నుంచి హెబ్బాల్ వెళ్తున్నాం. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇది కుమారకృప రోడ్ అంటారు. ఇది శివానంద సర్కిల్ సైడ్ వెళ్తుందన్నమాట. మనకు ఈ రోడ్లో ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మీరు గోల్ఫ్ కోర్ట్ వస్తుందన్నమాట. సిటీ గోల్ఫ్ కోర్ట్, చాలా పెద్ద గోల్ఫ్ కోర్ట్ ఇది. మనకి రైట్ సైడ్లో లండన్ కర్రీస్ అని ఏదో, ఇది లండన్ కర్రీ హౌస్ అని ఒక హోటల్ ఉంది. ఇంత ట్రాఫిక్లో ఆటో వాళ్ళు ఎందుకు అంత ర్యాష్గా డ్రైవ్ చేస్తారు అంటే, వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే వాళ్ళు చాలా కష్టం అన్నమాట. వాళ్ళు అక్కడ ఎన్నో డ్రాపులు చేయాలి కదా. సో అందుకు వాళ్ళు చాలా 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 అటు ఇటు ఇటు అటు అటు ఇటు నడుపుతూ ఉంటారు. సో మనం ఇప్పుడు శివానంద సర్కిల్లో ఉన్నాం. బెంగళూరులో సిటీ బస్సులు చాలా ఉన్నాయి, అన్ని ప్లేసెస్కి ఉన్నాయి. బట్ కొంచెం దూరం అయితే ట్రాఫిక్ బేస్ చేసుకొని బస్సెస్ అవైలబిలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంది. ఈ మధ్య కొత్తగా పింక్ కలర్లో ఎలక్ట్రిక్ బస్సులు స్టార్ట్ అయ్యాయి. అవి బ్యాటరీతో రన్ అవుతాయి అన్నమాట, ఎలక్ట్రిక్ బస్సెస్. టికెట్ సేమ్ ప్రైజే, టికెట్ ఏమీ డిఫరెన్స్ ఏమీ లేదు. ఏసీ బస్సులకు తప్ప మిగతా అన్ని బస్సులకి టికెట్ సేమ్ ప్రైస్. అండ్ మీరు క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర యూపీఐ, ఫోన్పే ఇవి ఉంటాయి కదా, అవి ఉంటే సరిపోతుంది. మీకు టికెట్ వాళ్ళు క్యూఆర్ కోడ్ ఇస్తారు. సో మీరు పేమెంట్ చేసేసి టికెట్ని తీసుకోవచ్చు. బస్సెస్ ఎక్కడ పడితే అక్కడ ఆపరు. మన హైదరాబాద్లో లాగా, హైదరాబాద్లో మ్యాక్సిమం ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి ట్రై చేస్తారు, బట్ ఇక్కడ అలా కాదు. అండ్ హైదరాబాద్ లాగా రన్నింగ్లో బస్సు దిగాలి అని ఏమి ఉండదు. ఎందుకంటే ఆపుతారు, నీట్గా మెల్లగా ఆపుతారు, ఎక్కించుకుంటారు. అండ్ డోర్స్ క్లోజ్ చేస్తారు. డోర్స్ ఎప్పుడు ఓపెన్లో ఉండవు, ఎప్పుడప్పుడు క్లోజ్లో ఉంటాయి. ఎందుకంటే రష్ ఉన్నప్పుడు, బ్రేక్ కొట్టినప్పుడు ఒకవేళ ఏదైనా పర్సన్ ఎవరైనా జారి పడితే కింద ట్రాఫిక్లో పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా వెహికల్ కింద పడితే ఇబ్బంది, యాక్సిడెంట్ అయిపోతుంది కాబట్టి. సో అందుకోసం